ఇలాగా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక దేవతలాగా ఒక భయం చూపించటము జనాల్లో, అట్లా ఎప్పుడు చేయలేము మేము ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచారు, నార్మల్ వ్యక్తులు ఎలాగొస్తారో అలాగే వచ్చాము, అంతేకాని ఏదో పెద్ద ఆడంబరాలుగా చేద్దాం అనుకుందాం, ఎక్కడికో వెళ్దాం అనుకుందాం, కానీ జనము దించేశారా. దేవుడు ఉన్నాడు అని అంటానికి నాకు తెలిసినంత వరకు ఇదే నిజం. నిజం వాళ్ళెవరో ఫేక్ వాళ్ళెవరో ఇన్ని సంవత్సరాలుగా దేవుడు చెప్తున్న వాళ్ళని ఫేక్ అనంది, ఈమెను ఒక్కదాన్ని ఎందుకు అన్నారు? అంతే కదా, ఫేక్ కాబట్టి అది జెన్యూన్ గా ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా తెలిసేదే అంటారు. అంతే, జనాలు తొందరగా మేలుకున్నారు. అంటే దేవుడు రావడం అంటే 2 సార్లు, అంటే నిజంగా దేవుడు వస్తుందా అని చెప్పేసి 2 సార్లు అడిగిన తర్వాత 3వసారి ఎట్లంటే అరే బయటికి వెళ్ళేసి మోటార్ స్విచ్ అయిపో అని చెప్పేసి అన్నప్పుడు వెళ్ళి స్విచ్ చేయగానే వాటర్ వస్తాయి చూడండి. 2 సార్లు అడగగానే 3వసారి ఇక ఆటోమేటిక్ గా ఇక పూనకం వచ్చేయడము, అరవడము, అసలు ఎలా ఉందో ఒకసారి చూడండి. అంటే కేవలం సౌందర్య అని చెప్పేసి